అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మీ శ్రీహరికోట పిల్ల ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకపోతే ఇంకెప్పుడండి ఎంజాయ్ చేసేది? మేమైతే వీకెండ్‌లో బయటికి వెళ్తూ ఉంటాం. మా అన్నయ్యకి రీసెంట్‌గా మ్యారేజ్ అయింది. సో, మేమైతే ఇక్కడ ఫ్యామిలీతో మూవీకి అయితే వచ్చేసాం. ఇక్కడ థియేటర్ కనిపిస్తుంది కదా! ఇది ప్రభాస్ గారి థియేటర్ అనమాట. చూసారు కదా! ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అంతా కూడా చాలా చాలా బాగుంది కదా! ఈ పార్క్ హైలైట్‌గా ఉంది కదా! ఫొటోస్‌కి, వీడియోస్‌కి అయితే చాలా చాలా బాగుంటుంది. సో, ఇక్కడ చూసారా ఈ థియేటర్ అయితే ప్రభాస్ గారిదనమాట. ఇక్కడ 'సలార్' మూవీకి కూడాని ఇక్కడ చాలామంది సెలబ్రిటీస్ వచ్చి ఇక్కడ మూవీ చూసారనమాట. ఈ థియేటర్‌లో చాలా స్పెషల్. ఇండియాలోనే లార్జెస్ట్ స్క్రీన్. అండ్ నవీన్ అండ్ ప్రవీణ్ అయితే హాయ్ చెప్తున్నారు నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడాని. సో, చూసారు కదా! నేనైతే లోపలికి వెళ్ళి స్క్రీన్ ఎలా ఉంటుంది ఏంటి, ఇండియాలోనే లార్జెస్ట్ స్క్రీన్ అంటున్నాను. సో, ఎలా ఉంటుందని ప్రతి ఒక్కరికి చూపిద్దామనే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇక్కడ ఎదురుగా బుద్ధుడి విగ్రహం అయితే ఉంది. చూసారు కదా! ఇక్కడైతే మేము ఫొటోస్ తీసేసుకున్నాము. చాలా చాలా బాగుంటుంది ఈ వ్యూ అనేది. సో, మీరు కూడా తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. చెన్నై కానీ, నెల్లూరు కానీ, తిరుపతి కానీ ఎప్పుడు వచ్చినా సరే ఫ్యామిలీతో తప్పకుండా ఈ థియేటర్కి అయితే వచ్చి మూవీ చూసి తప్పకుండా వెళ్ళండి. చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వాచ్మెన్ అంకుల్ అయితే ఇంకా చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్. సో, వెళ్ళి అక్కడ కూడా వీడియో తీయండి అంటున్నారు. సో, ఇక్కడైతే టికెట్ కౌంటర్ అండి. సో, ఆన్లైన్లో కూడా మనం బుక్ చేసుకోవచ్చు. ఇంకా మీరు నార్మల్గా ఆన్లైన్లో కాకపోతే డైరెక్ట్గా వచ్చి మీకు టికెట్స్ అనేవి దొరికేస్తాయి. ప్రాబ్లం ఏం లేదు. వీకెండ్లోనే ఖాళీ ఉండదు. సో, ఇక్కడ చెకింగ్ అనేది ఉంటుంది. ఫుడ్ అనేది లోపలికైతే అలో ఉండదు. సో, ఇక్కడ ఒక అబ్బాయి అయితే నిల్చుని ఉన్నారు కదా బ్లాక్ షర్ట్తో. తను ఏంటంటే ఎన్ని టికెట్స్ ఏంటని దాని ద్వారా లోపలికైతే పంపిస్తారు. ఇక్కడ చెకింగ్ అనేది ఉంటుంది ఇక్కడ కూడాని. చూసారు కదా! చాలా చాలా బాగుంది కదా! ఇక్కడే ఎంత బాగుందంటే లోపలికి వెళ్తే ఇంకెంత బాగుంటుందో కదా! చూడండి నేనైతే చూపిస్తున్నాను కదా! అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది కదా! అసలు ఎంత అఫీషియల్గా ఉందో అసలు. మరి ప్రభాస్ అన్న థియేటర్ అంటే మరి మామూలుగా ఉండదు కదా! సో, మా ఫ్యామిలీ అంతా ఫొటోస్ అయితే దిగుతున్నారు. సో, వైజాగ్ నుంచి వచ్చారు ఫ్యామిలీ అంతా కూడాని. సో, చాలా చాలా ఫొటోస్ అయితే ఇక్కడ దిగేశారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సెకండ్ అండ్ 1 ఇవన్నీ ఉన్నవి కూడా చిన్న థియేటర్స్ అనమాట. ఇక్కడ కింద ఉంటాయి. సో, ఇప్పుడు పైకి వెళ్ళి ఒకసారి చూపిద్దాం. ఇదైతే ఇంటర్వెల్ టైంలో చక్కగా మనం స్నాక్స్ అనమాట. మేమైతే మూవీ స్టార్ట్ అయిందన్నారు. సో, మేమైతే వెళ్తున్నాము. చూసారు కదా! ఇక్కడ స్టెప్స్ పైన వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ స్క్రీన్ చూసారు కదా! లోపలికైతే ఎంట్రీ అయిపోతున్నాము. చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. ఎందుకంటే మనం తిరుపతి ఇలాంటి ప్లేసెస్కి వచ్చేటప్పుడు ఇక్కడ కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. చాలా బాగుంటుంది ప్లేస్ అనేది. సో, మా ఫ్యామిలీ అంతా కూడా లోపలికైతే వెళ్ళిపోతున్నాము. సో, వీకెండ్లో అయితే అస్సలు ఖాళీ ఉండదండి. ఇక్కడ సులూరుపేటలో ఎంప్లాయీస్ అంతా కూడా అసలు మన టికెట్స్ కూడా దొరకవు, అంత కష్టంగా ఉంటుంది. సో, వీకెండ్లో అయితే మేము పోలేదు. ఎందుకంటే వీకెండ్లో ఖాళీ ఉండదు, ఫ్యామిలీ కూడా వెళ్ళిపోతా అన్నారు. సో, అందుకని చెప్పేసి మేము ముందే ప్లాన్ చేసేసుకున్నాము. చూసారు కదా! చాలా సీట్స్ అనేవి ఉంటాయి. చాలా స్పేస్ ఎక్కువ అండి. ఒకసారి స్క్రీన్ అయితే నేను పైకి వెళ్ళి ఒకసారి చూపిస్తాను. పైనుంచి మొత్తం ఒకసారి ఈ స్పేస్ అంతా కూడా లోపల థియేటర్ అంతా కూడా నేను ఒకసారి చూపిస్తాను. సో, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే ఎవరి ప్లేసెస్లో వాళ్ళు అయితే కూర్చుంటున్నారు. చూసారు కదా ఎంత బాగుందో కదా! చాలా స్పేస్ ఎక్కువ అండి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి వచ్చి చూసారా స్క్రీన్ అయితే చాలా పెద్ద స్క్రీన్. ఇక్కడండి చూస్తే చూడాలి మూవీ అనేది కదా! మీకు కూడా అలానే అనిపిస్తుంది కదా! తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. అండ్ సలాసన్న చాలా మూవీస్ ఇక్కడైతే చాలామంది సెలబ్రిటీస్ వచ్చారు. అండ్ రామ్ చరణ్ గారు కూడా వచ్చారు. చాలా చాలా బాగుంటుందండి థియేటర్ అయితే. చాలా చాలా పెద్ద స్క్రీన్, ఇండియాలోనే లార్జెస్ట్ స్క్రీన్. మా ఆంటీ అయితే సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ చెప్తున్నారు, అన్నయ్య వాళ్ళందరూ కూడాని. సో, ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ అయితే మా సూలూరుపేటలో ఇంకా చాలా వీడియోస్ అనేవి మీకోసం నేను చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.